ఓం శ్రీ మాత్రే నమః. భక్తి భాస్కర ఛానల్కు స్వాగతం. హిందూ ధర్మంలో సూర్య భగవానుడు ప్రత్యక్ష దైవం. మన కళ్ళ ముందు కనిపిస్తూ ఈ అనంతకోటి జీవరాశికి శక్తిని, వెలుగును ప్రసాదించే ఆదిత్యుని జన్మదినమే రథసప్తమి. మాఘ శుద్ధ సప్తమి నాడు జరుపుకునే ఈ పండుగ కేవలం ఆధ్యాత్మికమైనది మాత్రమే కాదు, జ్యోతిష్య శాస్త్రపరంగా కూడా అత్యంత ప్రాముఖ్యత కలిగినది. ఈ సంవత్సరం రథసప్తమి జనవరి 25వ తేదీన వస్తోంది. ఈ పవిత్ర దినం నుండి సూర్య భగవానుడి గమనం మరియు ఇతర గ్రహాల స్థితిగతుల వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం తలుపు తట్టబోతోంది. గ్రహాల ఆధారంగా రథసప్తమి నుండి పట్టిందల్లా బంగారమయ్యే ఆ 5 అదృష్ట రాశులు ఏవో, వారి జీవితంలో వచ్చే మార్పులేంటో ఈ వీడియోలో పూర్తిగా వివరాలు తెలుసుకుందాం. రథసప్తమిని సూర్య జయంతి అని కూడా అంటారు. ఈ రోజున సూర్యుడు తన 7 గుర్రాల రథాన్ని ఉత్తర దిశగా మళ్లిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. జ్యోతిష శాస్త్రం ప్రకారం సూర్యుడు ఆత్మకారకుడు, ఆరోగ్యకారకుడు మరియు అధికారకారకుడు. జనవరి 2026 నాటికి సూర్యుడు మకర రాశిలో సంచరిస్తూ కుంభరాశి వైపు అడుగులు వేస్తుంటాడు. ఈ రథసప్తమి పుణ్యకాలం తర్వాత సూర్యుడి అనుగ్రహం వల్ల కొన్ని రాశుల వారికి గతంలో ఉన్న అరిష్టాలు తొలగిపోయి రాజయోగం పట్టబోతోంది. జ్యోతిష్య గణాంకాల ప్రకారం ఇప్పుడు చెప్పే రాశుల వారు రథసప్తమి తర్వాత అద్భుతమైన ఫలితాలను అందుకోబోతున్నారు. అందులో భాగంగా మొదటగా మేషరాశి. మేషరాశి వారికి సూర్యుడు పంచమ స్థానాధిపతి. రథసప్తమి నుండి మీ దశ తిరగబోతోంది. ఉద్యోగస్తులకు పదోన్నతులు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు పెట్టిన పెట్టుబడికి రెట్టింపు లాభాలు వస్తాయి. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. శరీరంలో కొత్త ఉత్సాహం నెలకొంటుంది. రాగి పాత్రలో సూర్యుడికి అర్ఘ్యం వదలడం వల్ల మీ అదృష్టం మరింత పెరుగుతుంది. రెండవది సింహరాశి. సింహరాశికి అధిపతి సాక్షాత్తు సూర్య భగవానుడే. కాబట్టి మీ స్వంత రాశి అధిపతి జన్మదినం నుండి మీకు తిరుగుండదు. సమాజంలో మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి. రాజకీయ లేదా ప్రభుత్వ రంగాల్లో ఉన్నవారికి ఊహించని గుర్తింపు లభిస్తుంది. కుటుంబంలో ఉన్న గొడవలు సర్దుమణిగి మనశ్శాంతి లభిస్తుంది. సంతానం వల్ల మీకు గర్వకారణమైన వార్తలు అందుతాయి. మీరు ఏ పని చేపట్టినా అందులో విజయం మీదే. మొండి బాకీలు వసూలవుతాయి. మూడవది వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి దశమ స్థానంలో సూర్యుడి ప్రభావం వల్ల ఆర్థికంగా బలపడతారు. ఆకస్మిక ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. భూమి లేదా వాహనాల కొనుగోలుకు ఇది అత్యంత అనుకూలమైన సమయం. విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులకు లేదా ఉద్యోగులకు మార్గం సుగమం అవుతుంది. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దీనివల్ల కష్టమైన పనులను కూడా సులభంగా పూర్తి చేస్తారు. నాలుగవది ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి సూర్యుడు భాగ్యస్థానాధిపతి. రథసప్తమి తర్వాత మీ అదృష్టం పదింతలవుతుంది. పుణ్యక్షేత్ర సందర్శనలు చేస్తారు. ఆధ్యాత్మికంగా ఎంతో ప్రశాంతతను పొందుతారు. గత కొంతకాలంగా వేధిస్తున్న కోర్టు కేసులు లేదా భూ వివాదాలు మీకు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. అవివాహితులకు మంచి సంబంధం కుదిరే అవకాశం ఉంది. వైవాహిక జీవితం సుఖమయంగా ఉంటుంది. ఐదవది కుంభరాశి. శని ప్రభావం ఉన్నప్పటికీ సూర్యుడి సంచారం వల్ల కుంభరాశి వారికి కొత్త మార్గాలు కనిపిస్తాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి లేదా కొత్త కోర్సులు నేర్చుకోవడానికి ఇది సరైన సమయం. ఉన్నతాధికారుల నుండి లేదా ప్రభుత్వ అధికారుల నుండి మీకు పూర్తి సహకారం లభిస్తుంది. సూర్యుడికి ఇష్టమైన ఆదివారం నాడు ఉప్పు లేని ఆహారం తీసుకోవడం వల్ల నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. ఈ రాశుల వారే కాకుండా ఎవరైనా సరే సూర్య భగవానుడి అనుగ్రహం పొందాలంటే రథసప్తమి నాడు ఇప్పుడు చెప్పే పనులు తప్పక చేయాలి. సూర్యోదయానికి ముందే నదిలో లేదా కనీసం ఇంట్లో అయినా తలస్నానం చేయాలి. స్నానం చేసేటప్పుడు తలపై జిల్లేడు ఆకులు ఉంచుకుని స్నానం చేయటం వల్ల 7 జన్మల పాపాలు తొలగిపోతాయని శాస్త్రం చెబుతోంది. ఇంటి ముందర చిక్కుడుకాయలతో రథం ఆకారం చేసి సూర్యుడికి పూజ చేయటం సంప్రదాయం. కొత్త బియ్యం, పాలు, బెల్లంతో పరమాన్నం వండి సూర్యరశ్మి పడే చోట నైవేద్యంగా సమర్పించాలి. ఆరోగ్యం కోరుకునేవారు ఈరోజు కనీసం 12 సూర్య నమస్కారాలు చేయటం వల్ల శారీరక దౌర్బల్యం తొలగిపోతుంది. మరి ఇతర రాశుల వారు ఏం చేయాలి? ఇప్పుడు చెప్పిన 5 రాశులలో మీ రాశి లేదని దిగులు చెందకండి. సూర్యుడు అందరికీ తండ్రి వంటివాడు. మీ రాశి ఏదైనా సరే
రథసప్తమి నాడు భక్తితో ఆదిత్య హృదయాన్ని 3 సార్లు పఠించండి. గోవుకు గోధుమ రొట్టెలు లేదా బెల్లం తినిపించండి. దీనివల్ల మీ జాతకంలో సూర్యదోషాలు ఉంటే తొలగిపోయి మీకు కూడా శుభ ఫలితాలు కలుగుతాయి. రథసప్తమి అనేది చీకటి నుండి వెలుగులోకి, అసత్యం నుండి సత్యంలోకి మనల్ని నడిపించే పవిత్ర దినం. ఈ రోజు నుండి సూర్యుడు తీక్షణత పెరిగినట్లే మీ జీవితంలో కూడా ఆనందం, ఐశ్వర్యం పెరగాలని మనసారా ఆకాంక్షిస్తున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వే జనా సుఖినో భవంతు.